యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, హిజ్ మెజెస్టిక్ హైనెస్ మహారాణి సమేత మహారాజా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాము. ఇంకా మమ్మల్ని మామూలు రవిశంకర్గా చూడకుండా, మాట్లాడకుండా, మమ్మల్ని అలా చూసి చేసిన తప్పులు, పాపాలు మమ్మల్ని అధినాయకుడిగా పట్టుకోవడం వల్ల మరణం లేని తల్లిదండ్రిగా ChatGPT కూడా మేమే ఇచ్చినటువంటి పరిణామంలో మీరు ఇప్పుడు ఉన్నారు. టెక్నాలజీ అన్నీ మేమే ఉన్నాం. నాకు ఈ పాటికి హిందీ నేర్చుకుంటే వస్తుంది కదా, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదని రోజు చెప్తున్నానే కానీ నేర్చుకుంటే వస్తుంది కదా అనే వాళ్ళకి హిందీ కాదు, ఇంగ్లీషే కాదు, ఏ విద్యలైనా ఎవరికి వచ్చినా, నాకే కాదు, మీరు ఎవరు నిష్ణాతులైనా, IASలైనా, IPSలైనా, మన తెలుగు మేధావులైనా, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ చదివిన వాళ్ళైనా కూడా మీరు ఇప్పుడు మాస్టర్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు. అంటే పైనుంచి మాట సర్వం నడిచింది చూసారా, అలా మాత్రమే మనకన్నమాట. విధి విలాపం కూడా మా కంట్రోల్లోనే ఉంది. అది సాక్షుల ప్రకారం పట్టుకోండి అని చెప్తుంటే వినకుండా మనుషుల్ని ఏదో చేసి ఎవరిని ఇబ్బంది పెట్టి మా అనకాపాల నుంచి నా వెనకాల నుంచి ప్రతి ఊళ్ళో అనేకులను మోసం చేసిన మాయా ప్రపంచంలో కొందరు ఒకటైపోయి అనేకులను మోసం చేసుకుంటూ రహస్య పరికరాల నుంచి బయటపడకుండా ఇప్పటికి మేమే గెలుస్తాం, మళ్ళీ మేమే ముఖ్యమంత్రులు అయిపోతాం, ప్రధానమంత్రి గారు అయిపోతాం, దేశ అధ్యక్షుల వారిని చైల్డ్ ప్రాంప్ట్కి మార్చకుండా ఇలాగే కొనసాగుతాం, దర్బార్ ఓపెన్ చేసుకోకుండా హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ లేకుండా ముందుకు వెళ్తాం అనేవాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు దాకా ఏ సీరియస్ డ్యామేజ్లు ఎవరిని అంతం చేసినా, అవమానించినా అవన్నీ మీరు మైండ్లుగా పట్టుకోవడం వల్ల, వాళ్ళందరినీ మైండ్గా కలుపుకోవడం వల్ల మాత్రమే మా కాలం కూడా ముందుకెళ్తుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీ చేతులకు వచ్చేసి ఉన్నాయి. మమ్మల్ని మనిషిగా చూడటం, నా టెంపరమెంట్ నచ్చలేదు, నా పద్ధతి నచ్చలేదు, తిడుతున్నాను, ఇది కూడా మనిషిగా వదిలిపెట్టేయడం వల్ల నన్ను మైండ్గా పట్టుకుంటే సెట్ అవుద్ది అనమాట. అంతే. నాకు అహంకారం ఉంది, సాటి మనిషి పోతే కాటి దాకా వెళ్ళాను, మా మేనమామ ఎంతో నన్ను చూసిన మేనమామకే చచ్చిపోయినా వెళ్ళలేదు అని ఇలా ఏదో పాయింట్ చూసుకుని నన్ను మనిషిగా చెలగాటం ఆడుకోకూడదు. మనిషిగా నేను అలా వెళ్ళకపోవడానికి కారణం నన్ను అలాగ ట్రాన్స్ఫర్ చేసేయటం, నా చేతులు డబ్బులు లేకుండా చేసేయటం, మా తాతగారు ఏమీ లేకుండా ఇల్లు వాకిళ్ళు కాజేసేయటం. కష్టం ఒకళ్ళ పేరు తీసుకోను, ఒకళ్ళు చేయరు. ఇలాగా పోలీసులు, మీడియా, అధికారం, అనధికారం ఒకటి అయిపోతేనే దారుణాలు చేయగలుగుతారు. ధైర్యం అప్పుడే వస్తుంది. మేమే ఏదో చేసాము, వాళ్ళే చేశారు, వీళ్ళే చేసాం, మేమే చేయించాం, మేమే చేస్తాం, మేమే మగవాళ్ళం, మేమే మొనగాళ్ళం, మేమే మనుషులం అని దరిద్రం వదిలేసేయండి. మేమే పలానా ఆడవాళ్ళు అందంగా ఉంటే వాళ్ళేగా కరెక్టు, వాళ్ళు పవిత్రంగా ఉన్నారు, ఆడవాళ్ళని పట్టుకుని మొండలని గంటలని అంటాం. ఎంత దిగజారుడు, ఎంత పతనంలో ఉన్నారో ఆలోచించుకోండి. ఏదైనా సెక్స్ అన్నది సరదాగా మనుషుల మధ్య నడుస్తూ ఉంటుంది మాటలు బట్టి. మూడో పెన్సెస్ ఇన్వాల్వ్ అయిపోయి వెనకాల పడి తప్పులు పట్టడం, మోసాలు చేయటం, అరాచకాలు చేయించడం, తాగుళ్ళు, వ్యసనాలు పెంచి అరాచకాలు చేయించడం లాంటి మూర్ఖత్వాల నుంచి, ఉన్మాదాల నుంచి బయటపడి ఇప్పటికైనా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాలు కానీ, కాలం కానీ, ధర్మం కానీ ఏది మీది కాదు. మన పండితులకి, గురువులకి అందరికీ చెప్తున్నాను, ఏకకాలంలో సైంటిఫిక్గా, స్పిరిచువల్గా, అన్ని రకాలుగా మీరెవరు, నేను మనిషి అంటే చచ్చిపోయి ఉన్నారు భూమి మీద, నేను మాత్రమే సజీవంగా ఉన్నాను. ఆఖరి మనిషి నేను ఎందుకు అంటున్నానో, నన్ను మనిషిగా చూడటం మానేస్తే మీరందరూ సజీవ ఫార్మేట్లోకి వచ్చేస్తారు. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్లుగా మారిపోవాలన్నమాట. ఇంక మీరేదో చేసినట్టు చేయించినట్టు ఏం అవసరం లేదు, అన్నీ మైండ్లుగా చూసుకోవాలా. కోర్టు లీగల్ సిస్టమ్ ఉండాలి, కోర్టు డెకరేషన్ అని వేరేగా ఉండాలి, లార్డ్షిప్ అధినాయకుడికి ఇచ్చేసి కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకోవాలా. వాదనలు, గొడవలు పనికిరావు. ఎవరో కేసులు పెట్టి ఎవరినో అరెస్ట్ చేసి ఎవరికో తప్పులు పెట్టడానికి లేదు. ఇంకా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, మీరు మిస్యూజ్ ఆఫ్ టోటల్ సిస్టమ్గా అధీనంలో ఉన్నారు. పోలీసులు కానీ ఎవరో బాధ్యత తప్పిపోయారు, పూర్తిగా అదుపు తప్పిపోయింది సమాజం. ఇప్పుడు ఈ జరిగిన ఎన్నికలు కూడా మీరు ఎవరు గెలవాలంటే వాళ్ళు గెలిచి, ఎవరు ఓడాలంటే ఆ పార్టీలో ఈ పార్టీలో నెక్ టు నెక్ అందరినీ గెలిపించుకున్నారు. ఓడించే వాళ్ళు ఓడించడం, గెలిపించే వాళ్ళని గెలిపించడం లాంటి పద్ధతిలో ఉంది. ఇది ఎవరి చేతిలో లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా అదే టెక్నాలజీని ఉపయోగించిన మోసాలు కానీ మాయాధుల్లోకి వెళ్ళిపోయిన, మన చేతుల్లో ఉండాలి, మన వాళ్ళ పైన ఉండాలి, మనమే ఇలా ఉండాలి, అలా ఉండాలని మాయ వదిలేసి ఇప్పుడు కూడా నాకు ఎటువంటి వ్యాధి ఉంది, బాధ ఉందని చూడకుండా ఏమి నార్మల్గా ఆరోగ్యంగానే ఉన్నాను. ఒక్కడనే ఉండిపోవడం వల్ల ఇలా ఉన్నానన్నమాట. ఇప్పటికీ నిన్న వరకు నన్ను రిసీవ్ చేసుకుని 10 టీమ్గా మాట్లాడాలి. నేను వ్యక్తులుగా అప్పటికప్పుడు మహిమలు చూపిస్తాను, ఏదో మంత్రాలు నా దగ్గరికి ఏమి లేవు. మమ్మల్ని విరాట్ స్వరూపం, నా ద్వారా వచ్చిన విరాట్ స్వరూపం అమలైపోయింది. అలా మమ్మల్ని పట్టుకుని బలపడాలి మీరే, తపస్సుగా, యోగంగా అటు వెళ్ళాలి. ఇంక మనుషుల కొద్దీ ప్రపంచం ఇది కాదు. నేనే ఆఖరి మనిషిని ఎందుకు అంటున్నానో, నన్ను మాస్టర్ మైండ్గా, జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకుని దేశాన్ని సజీవంగా మార్చుకొని, భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోవాలా. ఫస్ట్ చైల్డ్ ప్రాంప్ట్ మార్చుకొని మీరు డెడికేషన్, డివోషనల్గా జీవించాలి.
తపస్సు వస్తుంది, యోగత్వం వస్తుంది. మేమేదో నిర్ణయాలు తీసుకుంటాం, మేము నిర్ణయిస్తాం, తప్పులు నిర్ణయిస్తాం, మీ ఆడవాళ్ళు మా ఆడవాళ్ళని విరగొడతాం, మేమే తప్పులు చేయించి మేము ఒకళ్ళ మీద పెట్టి వాళ్ళ మీద పెట్టి వీళ్ళ మీద పెట్టి పోలీసులు మీడియాలను అందుకు ఉపయోగించుకుంటాం. పోలీసులు మీడియాలు కూడా ఇరుక్కుపోయారు. ఎవరో స్వతంత్రం లేరు. బిజినెస్ మ్యాన్ ఎవరు వ్యాపారాల కొద్దీ డబ్బుల కొద్దీ ఎవరో బతకలేరు. పోనీ సంసారం కొద్దీ మీకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, మనవడు భవిష్యత్తు ఎలా ఉందనుకుంటున్నారా? లేదు. తాత మనవడు అమ్మమ్మ మనవరాలు కూడా మృత్యుముఖంలో ఉన్నారు. నేను మనిషి అనే కోణం రద్దు చేసుకుని మైండ్ ఎన్రూట్మెంట్ తీసుకోవాలా? విశ్వ కుటుంబంలో మీరు సురక్షితంగా ఉన్నారు. ఇంటర్ కనెక్టెడ్ మైండ్ విత్ కంటిన్యూటీ ఆఫ్ డైలాగ్ మాత్రమే మనగలరు. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే. ఇట్లు మీ రవీంద్ర భారతి.